రాజానగరం నియోజకవర్గ పరిధిలోని శ్రీ గురుదత్త పాదుకా క్షేత్రం దగ్గర జాతీయ రహదారిని ఆనుకుని సుమారు 10 కోట్ల రూపాయల వ్యయంతో మహావీర్ హనుమాన్ ట్రస్ట్ ఏర్పాటు చేయనున్న 144 అడుగుల బృహదారక కార్యసిద్ధి ఆంజనేయ స్వామి విగ్రహ నిర్మాణానికి మైసూర్ అవధూత దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ బుధవారం భూమి పూజ చేశారు. గణపతి హోమంతో ప్రారంభించి వాస్తు హోమం, మన్యు సూక్తి సహిత రామతారక హోమం అనంతరం బృహదాకార హనుమ విగ్రహ శంకుస్థాపన ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిజిసి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నందున ప్రమాదాలు జరగకుండా ఉండటానికి, ఇక్కడి ప్రజలు సుభిక్షంగా ఉండటానికి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పాతాళంలో ఉండేలా సూక్ష్మ ఆంజనేయ స్వామి, మధ్యలో పూజలు అందుకోవటానికి చిన్న ఆంజనేయ స్వామి విగ్రహాలు కూడా ఈ విరాట్ ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర వస్తాయని చెప్పారు. ఈ ముగ్గురు ఆంజనేయ స్వాములు మనల్ని అన్ని వేళలా కాపాడి రక్షిస్తారని అన్నారు. త్వరితగతిన ఈ ప్రాజెక్టు పూర్తి చేసుకుని విగ్రహ ప్రతిష్ఠ కూడా చేసుకుందామన్నారు. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ ఆంజనేయ స్వామి పేరు చెబితేనే మనలో ఒక శక్తి, ధైర్యం వస్తాయన్నారు. శ్రీరాముడి పట్ల చూపిన భక్తి, వినయం ఆంజనేయ స్వామి నుంచి చూసి నేర్చుకోవాలని అన్నారు. సాహితీవేత్త ఎర్రప్రగడ రామకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, ఇన్నమూరి దీపు, తోట సుబ్బారావు, గూడూరి రాధిక, అశ్విన్ జవ్వార్, కేఎల్ఎన్ రెడ్డి, మేడి త్రిమూర్తులు, లంక సత్యనారాయణ, వీరబాబు, రామరాజు, మండల కన్వీనర్ దూలం పెద్ద, గంగిశెట్టి సోమేశ్వరరావు, మాదారపు వీర్రాజు, సీతానగరం మండలం ఎంపీపీ గుర్రాల జోష్న, డాక్టర్ బాబు, వివిధ గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.